சார் ஒரு ரிக்வெஸ்ட் சார். என்ன? ஒரு தடவை ஏம் ராஜா பாட்டு ஒன்று பாடிக்குவா சார்? தனிமையிலே 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 இனிமை காண முடியுமா? நள்ளிரவினிலே சூரியனும் தெரியுமா? தனிமையிலே இனிமை காண முடியுமா? துணையில்லா వసంత, నువ్వు వెళ్లిన ఫార్మ్స్ లో థరోగా చెక్ చేసావా? బాగా చెక్ చేశాను కమలా. అన్నా నువ్వు? నేను వెళ్లిన ఫార్మ్స్ లో అనుమానంగా ఎవరూ కనిపించలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. ఎక్కడో మిస్ చేసాం. మనం వెళ్లిన ఏదో ఒక ఫామ్ లో కిల్లర్ ఉన్నాడు. ఐ హావ్ దిస్ నాగింగ్ ఫీలింగ్. ఇదిగో తాగు, పొద్దున మాట్లాడుకుందాం. నాకొద్దు. సార్ మన ఇన్స్పెక్టర్ సార్. ఐఎమ్ సారీ గోపాలం. నాకు చాలా భయంగా ఉంది. 2-3 రోజులు మీరు ఇంటి పట్టునే ఉండండి. పొరపాటున కూడా బయటకు వెళ్ళకండి. ఇంకో 2 రోజుల్లో వాడు దాహినిని చంపేస్తాడు. ఎందుకే అపశకునంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? హంతకుణ్ణి పట్టుకోవాలంటే చావడానికి సిద్ధంగా ఉండాలి. గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఆగు బాబు. అన్నా నువ్వు కమలా ఇంటికి వెళ్ళు. అక్కడికెందుకు బాబు, నేను నీతోనే ఉంటాను. నేను కొంచెం ఒంటరిగా ఉండాలన్నా. నిన్నొక్కడినే ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను చెప్పు? అన్నా చెప్పేది వినన్నా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఈ ఇంట్లో ఉంటే ప్రమాదం అని పోలీసులు చెప్పారు కదా. ఆ కిరాతకుడు మన ఇంటి వాకిట్లో ఒక శవాన్ని తీసుకొచ్చి పడేసి వెళ్ళాడు. ఇక్కడ ఉంటే నీకేమైనా జరగొచ్చు. అన్నా దాయిని ప్రతి క్షణం చస్తూ బతుకుతోందన్నా. గౌతమ్, నాకు మాత్రం నువ్వే ముఖ్యం బాబు. వెళ్ళమంటున్నానా? బాబు, నీ కంటి వెలుగు నేనేనని ఎన్నిసార్లు చెప్పుంటావు. ఇప్పుడు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా వెళ్ళి చావండి.
హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? బీడి ఉందా? బీడి ఉందా? లేదు, నా దగ్గర బీడి ఉందా? బీడి ఉందా? నిన్ను పట్టుకోకుండా వదలరా. ఏమండి 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 ఎవరైనా ఉన్నారా? ఏమండి ఎవరయ్యా అది? అన్నా ఎవరు అన్నా ఇక్కడేం చేస్తున్నారు? అన్నా మెషరింగ్ టేప్ కావాలన్నా.
బాబు గౌతమ్, ఆ హంతకుడిని ఫాలో అవుతూ నేను అరటి తోటలో ఇచ్చాను. బాబు గౌతమ్, గౌతమ్, ఆ హంతకుడి కారు గౌతమ్, రేపు రాత్రి 12 గంటలకి నేను దాహిని చంపేస్తాను. గౌతమ్ ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలిసిన ఆయన? అవునండి. సుధా, ఈ బాడీ బిలాంగింగ్స్ తెచ్చివ్వండి. డాక్టర్, ఎస్. ఎలా చనిపోయారో చెప్తారా? పొట్టలు లోతుగా పొడిచాడు, మెడ నరాలు కోశాడు, ఇంకా కుడి చెయ్యి చిటికిన వేలు కట్ చేశాడు. చిటికెన వేలు ఎందుకు? ఆ వేలు కూడా లేదు, వాడు తీసుకెళ్లి ఉంటాడు. సార్, ఆయన బిలాంగింగ్ సార్. ఇక్కడ సైన్ చేయండి సార్. నన్ను మా ఇంటి దగ్గర దించుతారా ఆంటీ? అదేంటి? నా వల్ల ఇప్పటికే ఈ కేసులో చాలా మంది చనిపోయారు. నాకు ఇంకేం వద్దు, నన్ను ఇంట్లో దించండి ప్లీజ్. నోరు ముయ్ గౌతమ్. లేదు కమల, నేను నిజం చెప్తున్నాను. నేను ఒక హంతకుడిని ఎలా పట్టుకోగలను? నేను ఒక గౌతమ్, ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చావు? ఎందుకు మా ఇంటికి వచ్చావు? నన్ను కొట్టి పుడింగిలాగా పెద్ద డైలాగులు చెప్పావు. ఇప్పుడే గుర్తొచ్చిందా నువ్వు ఇప్పుడని? అవును కమల, ఇప్పుడే తెలిసింది. నేను వసే వసంత, ఏంటి నుంచి దిక్కులు చూస్తున్నావు? బండితి, మనం వెళ్దాం. వీడిని రోడ్డు మీద వదిలేసి వెళ్దాం. ఏ నువ్వు మొయ్. నాకు సవ్యంగా ఉన్నది అదొక్కటేనే, దాన్ని కూడా మోయమంటున్నావా? రేయ్, నువ్వు అయితే నేను రాయినిరా. ఎందుకు పనికిరాని జడాన్ని. ఎందుకురా నన్ను పిలిచావు? నేను చీకట్లోనే ఉండేదాన్నిగా.
నా అవయవాలు గనుక పనిచేస్తే నేను వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ మెట్ల మీద నేను జారి పడకుండా ఉంటుంటే ఆ రోజే వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ ఫంక్షన్ కి వాడు వచ్చుంటే ఆ సీడీలో నేను వాడిని చూసుండేదాన్ని. నా కర్మకాలి పడ్డాను. ఇప్పుడు నేను జీవోత్సవంలో ఉన్నాను. ఆంటీ, ఆ కాలేజ్కి వెళ్దాం. ఎందుకు బాబు? కమల ఆ సీడీ చూడాలి. నీకేమైనా కావాలా? సిగరెట్స్ కావాలి. రోజంతా నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఊపిరి ఆడటం లేదు ఆదాము. ఇరు మొనలు పదునుగా ఉన్న ఖడ్గాన్ని నాకు కానుకగా ఇచ్చితివి. నీ పురుషత్వాన్ని ఖండించి వేయుము. అందరికీ ధన్యవాదాలు. Forward. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Forward. గౌరవనీయురాలైన పోలీస్ అధికారి కమలాదాస్ ఐపీఎస్ వేచేశారు. ఆవిడ రాక మనందరికీ గర్వకారణం. Pause. Forward. Stop. Can you zoom in on him? అక్కడెవరు టోపీ పెట్టుకున్నారు? మొహం కనపడకుండా. అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆయన ఎవరు? నాకు తెలిసిన ఆయనే. ఏయ్, బయటికి వెళ్ళవయ్యా. వెళ్ళాయన పక్కన కూర్చోండి. సార్, ఆ రోజు లెఫ్ట్ లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో మీకు గుర్తున్నారా? మోహన్ నాకు గుర్తులేదు, కానీ వయసు సుమారు 28-30 ఉండొచ్చు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. వేరే ఏ విషయాలు నాకు గుర్తులేవు. వాడితో ఏమైనా మాట్లాడారా? నేను పాప్కార్న్ తిన్నాను, వాడికి ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. వాడు లెఫ్ట్ హ్యాండర్. ఎలా చెప్తున్నారు? వాడు పాప్కార్న్ లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది. మీరు లెఫ్ట్ హ్యాండెడా? ఎస్ సార్, వాడు ఏ హ్యాండ్తో పాప్కార్న్ తీసుకున్నాడు? లెఫ్ట్ హ్యాండ్తో. సార్, వాడి రైట్ హ్యాండ్ మీ పక్కనే ఉంది. మరెందుకని లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాడు? నో, వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేసి ఉండాలి. లేదు కమలా, వాడు లెఫ్ట్ హ్యాండ్ No, యూజ్ చేయడానికి Gautam. ఇంకేదో. ఎక్స్క్యూజ్ మీ, వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్లోనే ఉంది. వాట్? ఎస్ సార్, ఆ రోజు ఈవినింగ్ మొత్తం వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్లోనే ఉంది. ఇన్ఫాక్ట్ వాడు లేచి వెళ్లేటప్పుడు కూడా రైట్ హ్యాండ్ బయటకు తీయలేదు. దెన్ హీఈస్ నాట్ లెఫ్ట్ హ్యాండెడ్. రాజారావు అన్న, సార్ ఆగండి, ఏంటి ఏమైంది? గౌతమ్? ఆంటీ మీ బండి దగ్గర తీసుకెళ్ళండి.